ఈరోజు నేను మీ ముందుకొచ్చి మాట్లాడేది ద్వేషంతో కాదు, మన ధైర్యంతో, మన ధర్మంతో, మన మానవత్వంతో. మన పొరుగు దేశాలు బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ యువకుడు, ఒక సాధారణమైనటువంటి జీవితం, చక్కగా కష్టపడి పని చేసుకునేటువంటి మనిషి, తన కుటుంబానికి సహాయపడేటువంటి మనిషి. కానీ ఒక్క క్షణంలో అతని జీవితం దారుణంగా తీసేశారు. అతని తప్పు ఏమిటంటే అతను హిందువుగా పుట్టడమే. ఆరోపణలు నిజమా కాదా చూడకుండానే, న్యాయం అడగకుండానే, మనిషిగా చూడకుండా ఒక నిరాపరాధిని చంపేశారు. ఇది ఒక్క దీపు కథ కాదు, మనందరి మనసుల్ని కాల్చినటువంటి సంఘటన. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందువులం రక్తంలో భయం అనేటువంటిదే లేదు. మన చేతుల్లో ఆయుధాలు అవసరమే లేదు. మన రక్తంలో ధర్మం ఉంది. మన ఐక్యతే మన యొక్క శక్తి. హిందువు అంటే బలహీనుడు కాదు, హిందువు అంటే నిశ్శబ్దం కాదు, హిందువు అంటే సహనం, శాంతి. కానీ అవసరమైతే అచంచలమైనటువంటి ధైర్యం కూడా. ద్వేషాన్ని కాదు నిజాన్ని పంచండి, భయాన్ని కాదు ధైర్యాన్ని పంచండి. దీపు చంద్రదాస్ మరణం వృధా కాకూడదు. అతని ఆత్మకు మనం ఇచ్చే నివాళి మన ఐక్యత, మన ధైర్యం, మన ధర్మం. నేను హిందువును, నా ధర్మమే నా యొక్క శక్తి. కాబట్టి మీరు ఈ దీపు చంద్రదాస్ మరణం వృధా కాకూడదు అంటే మన హిందువులందరము కూడా ఐక్యతగా ఉండి, అందరము కలిస్తేనే ఏదైనా కూడా సాధించగలం. కాబట్టి అందరము కలిసినప్పుడే వాళ్ళు కూడా మనల్ని తాకడానికి కూడా భయపడతారు. కాబట్టి మన హిందువుల్లో ఐక్యత అనేటువంటిది ముఖ్యము. ఇంకొక సంఘటన ఈరోజు దీపుకు జరిగింది, రేపు నీకు జరగచ్చు, నాకు జరగచ్చు. కాబట్టి ఐక్యత అనేటువంటిది ముఖ్యము. ఐక్యత ఉంటేనే వాళ్ళు మన జోలికి రారు. కాబట్టి ఐక్యత అనేటువంటిది అందరికీ అవసరం, హిందువులందరికీ కూడా. కాబట్టి నువ్వు ఇప్పటికీ కూడా ఈ వీడియో చూసి దీన్ని ఎవరికీ కూడా షేర్ చేయకుండా, దీన్ని ఇంతటితోనే నువ్వు చూసి నువ్వు మాత్రమే ఏదో బాధపడి వదిలేసావంటే మన హిందూ తత్వము ఎంతకు దిగజారిందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ వీడియోని సాధ్యమైనంత వరకు అందరికీ తెలిసేటువంటి విధంగా చేయండి. అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా ఐక్యత అనేటువంటిది మనము ఏర్పరచుకోవాలి సమాజంలో. కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ.